ఒక చల్లని రాత్రి 11వ భాగం. అయితే ఈ జబ్బు పూర్తిగా నయమయ్యే వరకు మీ భార్య జోలికి పోకండి. పాపం ఆమెకు కూడా అంటించడం దేనికి అన్నాడు డాక్టర్. తనకి రోగం అంటిందని, జాయిస్ అంటించిందని సుబ్బారావుకి ఆ రోజే తెలిసింది. ఊర్నుంచి వచ్చాక ఈ వారం తను ఊరుకోలేదే. నిర్మలకి అంటించాడా? అంటించి ఉంటే నిర్మల్ని డాక్టర్ చూస్తుంది. ఆమె చెప్తుంది. అప్పుడు తను చేసిన పాడు పని నిర్మలకి తెలుస్తుంది. పాండిచేరి వెళ్ళి జాయిస్ని నరికేయాలన్నంత కోపం వచ్చింది. ఆ నిత్యానందాన్ని చితకబాదాలనిపించింది. రోజు ఇంజెక్షన్ తీసుకున్నాడు. కోర్సు అయిపోయింది. రక్తం పరీక్ష చేసి రోగం పూర్తిగా పోయిందని డాక్టర్ చెప్పాడు. సుబ్బారావు మనసు నెమ్మదయింది. ఆ రాత్రి 10 రోజుల తర్వాత ధైర్యంగా నిర్మల మీద చేయి వేశాడు. వద్దు బావా అన్నది. ఏం? నాకు ఒంట్లో బాగాలేదు. ఒంట్లో బాగాలేకపోతే డాక్టర్కి చూపించకపోయావా? డాక్టర్ చూశారు. ఏమిటి కంప్లైంటు? వెళ్ళాను. ఏవో ఇంజెక్షన్లు ఇస్తుంది. ఏ ఇంజెక్షన్లు? నాకు తెలియదు. ఎక్కడ బాధ? తను అంటించాడా తెలుసుకోవాలి. అదంతా నీకెందుకు? కాళ్ళు పిసుకుతాను, నిద్రపో. మన్నాడు సుబ్బారావుకి ఆఫీసులో ఏం తోచలేదు. ఎలా తెలుసుకోవడం? తన వల్లే రోగం అంటి ఉంటే నిర్మల తన్నే అడిగి రాద్ధాంతం చేసి ఉండదా? బహుశా లేడీ డాక్టర్ జ్ఞానాంబ దగ్గరికే వెళ్ళి ఉంటుంది అనుకుని ఆమెకి ఫోన్ చేశాడు. మాట్లాడడానికి ఎప్పుడు రమ్మంటారని అడిగితే సాయంకాలం 6 గంటలకి రమ్మని చెప్పింది. వెళ్ళాడు. చెడు సహవాసం వల్ల తప్పతాగి ఒళ్ళు తెలియక రోగం అంటించుకున్నానని, మందు తీసుకుని కుదుర్చుకున్నానని, తన భార్యకి అంటించానని అనుమానంగా ఉందని, ఏ జబ్బుకి ట్రీట్ చేస్తున్నారని అడిగాడు. అవేమీ అడక్కండి, నేను చెప్పకూడదు. వృత్తి ధర్మానికి విరుద్ధం. మీ భార్యనే అడగండి. ఆమెనే అడిగాను. బాధేమిటో చెప్పలేదు. నేను మీతో మాట్లాడిన విషయం నా భార్యకి చెప్పకండి. చెప్పను. కానీ నా సలహా ఏమంటే, మీరు నాకు చెప్పిన విషయాలు మీరు ఆమెకి చెప్పడం మంచిది. ఆమె అర్థం చేసుకోగలదు. మీకు మనశ్శాంతి కలుగుతుంది. చెప్పడానికి ప్రయత్నిస్తాను అన్నాడు సుబ్బారావు. సందేహం లేదు. నిర్మలకి జబ్బు అంటుకుంది. తన్ని ఎందుకు నిలదీసి అడగలేదు? ఇంకెవరి వల్ల అంటుకున్నదన్న భయం వల్ల, తనే అంటించానని నిశ్చయం లేకపోవడం వల్ల అడగలేదా? అదే అయ్యుండాలి కారణం. లేకపోతే కిక్కురు మనకుండా ఎందుకు ఊరుకుంటుంది? తన ఊళ్ళో లేనప్పుడు ఆ వరదను అంటించి ఉంటాడని అనుకుని ఉంటుంది. రాత్రి భోజనాలు అయ్యాక అన్నట్లు నిన్న మౌంట్ రోడ్లో వరదన్ని చూశాను. ఆమె మాట్లాడలేదు. ఎవతో ఆంగ్లో ఇండియన్తో వెళ్తున్నాడు. ఆమె పచ్చి బోగందట. నా కూడా ఉన్న శర్మ చెప్పాడు. అతనికి ఆ ఆంగ్లో ఇండియన్ స్త్రీ బాగా తెలిసినట్ట. అలా తయారయ్యాడా? ఎవరు ఎలా తయారవుతారో ఏం చెప్పగలం? నేను పిలిచి కోప్పడదామనుకున్నాను. పాడు పనులు చేయవద్దని, రోగాలు అంటుకుంటాయని, పెళ్లి చేసుకుని బుద్ధిగా ఉండమని చెప్దామనుకున్నాను. కోప్పడవలసింది. చిన్నవాడేగా. ఎందువల్ల నిర్మల షాక్ కాలేదు? వరదను తిరుగుబోతని తెలిసే ఉండాలి. అతని వల్లే తనకి రోగం అంటుకుందని తెలిసి ఉండాలి. ఎవరితోనో పోయి రోగాలంటించుకున్న నీచురాల్ని ఇక తను ముట్టుకోకూడదు. ఆ రాత్రి ఆమెకి దూరంగా ఇంకోవైపు తిరిగి పడుకున్నాడు. తన భార్య రచ్చకెక్కకుండా మర్యాదగా తన బతుకు వెళ్ళబుచ్చాలి అని నిశ్చయించుకున్నాడు. ఎంత తీవ్రమైన వాంఛ కలిగినా ఆమె ఎంత కవ్వించి తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించినా ఎంతో నిగ్రహంతో ఆమెకి దూరంగా ఉంటున్నాడు. 4 రోజులు గడిచిపోయాయి. వినాయక చవితికి ఇద్దరూ మాంబలం వెళ్లారు. అది శనివారం. రేపు ఆదివారమేగా, ఉండిపోండి. రేపు రాత్రి వెళ్ళవచ్చు అన్నాడు నిర్మల తండ్రి. అయితే నేను ఇంటికి వెళ్ళి ఇంకో పంచా షర్టు తెచ్చుకుంటాను అని సుబ్బారావు మామగారి ఇంటి నుంచి బయలుదేరాడు. ఇంటికి వెళ్తున్నావు కనుక పని మనిషి వస్తే ఇల్లు ఉడిచి వెళ్ళమను. త్వరగా రా బావా. సాయంత్రం అందరం సినిమాకి వెళ్దాం అన్నది నిర్మల. మధ్యాహ్నం 2 గంటలైంది సుబ్బారావు ఇంటికి వచ్చేప్పటికి. అత్తగారింట్లో పిండి వంటలు చాలా చేశారు. బలవంతం చేసి తినిపించారు. కడుపు బరువుగా ఉంది. ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో పెట్టి పడుకున్నాడు. 3 గంటలప్పుడు తలుపు చెప్పుడయ్యేసరికి లేచి వెళ్ళి తలుపు తీశాడు. పని మనిషి భాగ్యం వచ్చింది. ఇల్లు ఊడ్చి వెళ్ళు. అంట్లేమీ లేవు. అమ్మగారు రాలేదు. రేపు పొద్దున్న పనికి రానవసరం లేదు. రేపు రాత్రి కానీ మేము రాము అన్నాడు సుబ్బారావు. భాగ్యం తల ఊపి లోపలికి వెళ్ళింది. నిగనిగలాడుతున్న ఒళ్ళు, గట్టిగా బిగువుగా ఉన్న వంపులు తిరిగిన వక్షోజాలు, నడుస్తున్నప్పుడు అందంగా కదులుతున్న పిరుదులు. 20 ఏళ్లలోపు వయసు. నిర్మలాకేమిటా ధైర్యం? పని మనిషి వస్తుందని తెలిసి తనని ఒంటరిగా వెళ్ళనిచ్చింది. తన ప్రేమలో నిర్మలకి అంత నమ్మకం ఉందా? ఎలా ఉంటుంది? పాండిచేరి నుంచి తెచ్చి జబ్బు అంటించాడుగా. తను కాదేమో. వెంటనే జాయిస్ చెప్పిన కథ జ్ఞాపకం వచ్చింది. ఎవరితోనో తను తిరగడానికి జాయిస్ని తన భర్తకి పరిచయం చేసి వాళ్ళిద్దరికీ అవకాశం ఇచ్చింది కదా ఆమె. అలాగే నిర్మల కూడా తన మీద నుంచి దృష్టి మరల్చడానికి పని మనిషి వస్తుందని తెలిసి తనని ఇంటికి రానిచ్చిందా? భాగ్యం చీపురు తీసుకొచ్చి హాల్లో నిలబడింది. ఏం నిలబడ్డావే? ఊడు అన్నాడు. ఫ్యాన్ తిరుగుతుంది. ఎట్లా ఉడవను? అతను ఫ్యాన్ ఆపేసి అక్కడే నిలబడి చూస్తున్నాడు. సగం ఊడ్చి లేచి నిటారుగా నిలబడి ఎందుకు నన్ను అలా చూస్తున్నారు అడిగింది భాగ్యం. ఏమీ లేదు. నీకు పెళ్ళయిందా? మెళ్ళో పసుపుతాడు కనిపించడం లేదు నవ్వుతూ అన్నది. నిన్ను ఓ విషయం అడుగుతాను. కోపం రాదు కదా? అడగండి. నువ్వు నీ మొగుడిని ఎప్పుడైనా మోసం చేశావా అంటే నవ్వుతూ అడిగింది. ఇంకెవరితోనైనా? ఇంకో మగాడితో. భాగ్యం సుబ్బారావుని ఆపాదమస్తకము పరీక్షగా చూసి అమ్మగారికి తెలిస్తే చంపేస్తారు అన్నది.
అమ్మగారికి ఎట్లా తెలుస్తుంది? రేపు రాత్రికి కానీ రాదు. నేను వెళ్ళి తీసుకురావాలి. అయితే తలుపు గడియ పెట్టిరండి అని పడక గదిలోకి వెళ్ళిపోయింది భాగ్యం. సుబ్బారావు నిమిషం సేపు ఆలోచిస్తూ అక్కడే నిలబడ్డాడు. తనెందుకు ఇలా చేస్తున్నాడు? భాగ్యం మీద అటువంటి వాంఛ లేదు తనకి. మరెందుకు ఏదో చెప్పి వెళ్ళిపోమ్మంటే పడక గదిలోకి వెళ్ళాడు? త్వరగా కానివ్వండి, నేను ఇంటికి వెళ్ళాలి అన్నది భాగ్యం. దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. నోట మాట రావడం లేదు. అతని మీద 2 చేతులు వేసి మీదకి లాక్కున్నది. చెమట వాసన అలుకుడు గుడ్డలా బాగా మాసిపోయి ఘోరమైన కంపు కొడుతున్న ఆమె చీర, మెడ కింద నల్లగా పేరుకున్న మట్టి భరించలేకపోయాడు. దూరంగా జరిగి నువ్వు స్నానం చేసి ఎన్ని రోజులయ్యింది అడిగాడు. పొద్దున చేశాను. మంచి వాసన వేయడానికి సబ్బేది మాకు, అవే బట్టలు కట్టుకున్నానాయే. వెళ్ళి శుభ్రంగా స్నానం చేసిరా. స్నానం చేశాక మళ్ళీ చీర కట్టుకోక. అలాగేరా అన్నాడు. భాగ్యం సంతోషంతో నీళ్ళగదిలోకి వెళ్ళింది. మంచి సబ్బు రుద్దుకుని స్నానం చేయడం, తర్వాత శుభ్రమైన తువ్వాలతో ఒళ్ళు తుడుచుకోవడం, తర్వాత గదిలో ఉన్న పౌడర్ ఒళ్ళంతా పూసుకోవడం తలుచుకుని ఆమెకి సంతోషం కలిగిందేమో అనుకున్నాడు సుబ్బారావు. హాల్లోకి వెళ్ళి కూర్చున్నాడు. సిగరెట్ తాగుతూ నీళ్ళగదిలోంచి భాగ్యం కూనిరాగం తీస్తున్న సినిమా పాట వినబడుతుంది. తను చేస్తున్న పనేమిటి? ఎంత నీచమైన పని! నిర్మల తన్ని మోసం చేస్తుందన్న అనుమానంతో తను పాడు పని చేయడం ఏమిటి? పాండిచేరిలో విషయం వేరు. తాగి ఒళ్ళు తెలియని స్థితిలో చేశాడు. ఇది అలా కాదు. భాగ్యం నీళ్ళగదిలోంచి రాగానే బట్టలు కట్టుకుని ఇంటికి వెళ్ళిపోమ్మనాలి. కావలిస్తే 5 రూపాయలు చేతిలో పెట్టి వెళ్ళమంటే సరి. అంతలో తలుపు తట్టిన చెప్పుడయింది. సుబ్బారావు తలుపు తెరిచాడు. బావా, నిద్రపోతూ ఉంటావనుకున్నాను. ఆదరా బాదరా వచ్చాను అన్నది నిర్మల హాల్లోకి వచ్చి. సుబ్బారావు నోట మాట పెగల్లేదు. పని మనిషి వచ్చి వెళ్ళిపోయిందా అడిగింది కంగారుగా. ఏం? అమ్మ అడిగితే చూసుకున్నాను. పొద్దున్న స్నానం చేస్తున్నప్పుడు నా మామిడి పిందెల దండ నీళ్ళగది కిటికీలో మర్చిపోయాను. 5 సవరాల దండ. నువ్వు తీసావా అని నిర్మల అడుగుతుండగా శుభ్రంగా స్నానం చేశానయ్యా అంటూ భాగ్యం నీళ్ళగదిలోంచి వచ్చి తలుపు దగ్గర రాతి బొమ్మలా నిలబడిపోయింది నిర్మలను చూసి. నిర్మల ఆశ్చర్యంతో భాగ్యాన్ని చూస్తుంది. తన ఎర్ర పువ్వుల తువ్వాలు భాగ్యం నడుముకి చుట్టుకున్నది. నడుం దగ్గర నుంచి మోకాళ్ళ వరకు మాత్రమే భాగ్యం ఒంటిని కప్పింది తువ్వాలు. మిగతా ఒళ్ళంతా నీళ్ల బొట్లతో మెరుస్తుంది. తల నిండా స్నానం చేసి జుట్టు విరబోసుకున్నది. మెళ్ళో పసుపు తాడు తప్ప ఇంకేమీ లేదు. సుబ్బారావు తల ఉంచుకున్నాడు. భాగ్యం కదల్లేదు, మాట్లాడలేదు. బొమ్మలా నిలబడిపోయింది. 5 నిమిషాలు గడిచాయి. వెళ్ళి నీ చీర కట్టుకో. అలా నిలబడ్డావేం అన్నది నిర్మల చివరికి. భాగ్యం గదిలోకి పరిగెత్తింది. నిర్మల, నేనేం చెప్పలేను అన్నాడు బొంగురుపోయిన కంఠంతో. నువ్వు ఇప్పుడు ఏమీ చెప్పనక్కర్లేదు. ముందు దాన్ని వెళ్ళని. సుబ్బారావు తల వంచుకునే కూర్చున్నాడు. నిర్మలని తలెత్తి చూడలేకుండా ఉన్నాడు. 10 నిమిషాల తర్వాత భాగ్యం చీర కట్టుకుని వచ్చింది. తలుపు వైపు వెళ్తుంది తల వంచుకుని. భాగ్యం పిలిచింది నిర్మల. వెనక్కి తిరిగి నేలను చూస్తూ నిలబడ్డది భాగ్యం. నువ్వు రుద్దుకున్న సబ్బు బిల్ల, ఆ తువ్వాలు తీసుకువెళ్ళు. అవి ఇక నాకు అనవసరం. మొహమాట పడక తీసుకువెళ్ళు. భాగ్యం మళ్ళీ లోపలికి వెళ్ళి వాటిని తీసుకువచ్చింది. భాగ్యం కొంచెం ఉండు అని నిర్మల నీళ్ళగదిలోకి పరిగెత్తింది. క్షణంలో తిరిగి వచ్చి గొడవలో మర్చిపోయాను. నా మామిడి పిందెల దండ నీళ్ళగది కిటికీలో మర్చిపోయాను పొద్దున్న. ఇప్పుడు అది అక్కడ లేదు. నువ్వు తీసావా అడిగింది. తీశానమ్మా. ఏది? ఇలా ఇచ్చేయి. మీ డ్రెస్సింగ్ టేబుల్ మీద పౌడర్ డబ్బా పక్కన పెట్టాను. నిర్మల పర్సు తెరిచి 10 రూపాయల నోటు ఇచ్చింది భాగ్యానికి. ఎందుకమ్మా? తీసుకో. ఎందుకని అడగక. ఇంకో మాట, జరిగిందేదో జరిగింది. నువ్వు పని మానేయక్క. భాగ్యం కళ్ళల్లో నీళ్లు నిండాయి. చటుక్కున వంగి నిర్మల పాదాలని వేళ్లతో ముట్టుకుని క్షమించండమ్మా, ఏ మొహం పెట్టుకుని మళ్ళా నేను మీ గుమ్మం తొక్కుతాను అన్నది. నిర్మల బలవంతాన నవ్వు తెచ్చిపెట్టుకుని పని మానేయక. మానేస్తే నా మనసుకి బావుండదు. వెళ్ళు అన్నది. భాగ్యం వెళ్ళిపోయింది. నిర్మల సుబ్బారావుకి ఎదురుగా కూర్చుని ఇప్పుడు చెప్పు బావా, ఇందాకేదో చెప్పబోయావు అన్నది. అతను మాట్లాడలేదు. బావా, దాపరికాలు లేకుండా ఉన్నది ఉన్నట్లు మనం మాట్లాడుకోవాల్సిన సమయం వచ్చింది అన్నది నిర్మల. సుబ్బారావు మౌనంగా ఉండిపోయాడు. మా నాన్న ఏదో సంబంధం చూసి నాకు పెళ్లి చేసి ఉంటే, నా భర్త నువ్వు ప్రవర్తించినట్లు ప్రవర్తించి ఉంటే నీకు నాకు పొసగదు. నీ దారి నీది, నా దారి నాది అని చెప్పి ఎప్పుడూ అతన్ని వదిలేసి వెళ్ళిపోయేదాన్ని. మొగుడు ఏం చేసినా భరించి గుమ్మం ముందు పీచులా పడి ఉండే తత్వం కాదు నాది. చదువుకున్నాను. మా నాన్న అమ్మ బతికి ఉన్నారు. ఉద్యోగం చేసి నా పొట్ట నేను పోషించుకోగలను. సుబ్బారావు తల ఎత్తలేదు. అలా తల వంచుకుని కూర్చోక బావా, నా కళ్ళలోకి చూడు. అప్పుడు గాని నా మాటలు నీ గుండెల్లోకి దిగవు. సుమతి కుష్ఠరోగపు భర్తని బుట్టలో పెట్టుకుని అతని ప్రియురాలి దగ్గరికి తీసుకువెళ్ళిందని చిన్నప్పుడు చదివాను. ఎంత ఆత్మాభిమానం లేని ఆడది, ఎంత చేతకాని దద్దమ్మ, ఏ ఆడదన్నా అలా చేస్తుందా అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది. ఆత్మాభిమానం లేకపోవటం కాదు ప్రేమ. అది చేతకానితనం కాదు, త్యాగం. అది అసహజమైన పని కాదు, ప్రేమకి సహజం. తను ప్రేమించిన మనిషి సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, తృప్తిగా ఉండాలనే కోరిక. అదే ప్రేమ బావా. నిన్ను ప్రేమించాను, ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమ ఎవరేం చేసినా ఈ జీవితంలో పోతుందనుకోను.
అందుకే నువ్వు ఏం చేసినా అది నీచమని కానీ, ద్రోహమని కానీ, అసహజమని కానీ అనిపించదు నాకు. నీ మీద కోపం రాదు, ద్వేషం ఉండదు. నీ సుఖం, నీ సంతోషం, నీ తృప్తి నాకు ఆనందం. నువ్వు వాటిని నానించే పొందాలన్న స్వార్థం లేదు నాకు. సుబ్బారావు ఆమెనే చూస్తున్నాడు. అతనికెదురుగా లేచి నిలబడి అతని భుజాల మీద చేతులు వేసి, నువ్వు పాండిచేరి వెళ్ళి ఎవతో ఆంగ్లో ఇండియన్ స్త్రీ నుంచి రోగం అంటించుకు వచ్చినా నిన్ను నేనేమీ అడగలేదు. ఎందుకు అడగలేదు బావా? నువ్వు బాధపడతావని. నేను అడగకపోవడం వల్ల నువ్వు నా శీలాన్నే శంకించావు. సుబ్బారావు నిర్మలని ఆశ్చర్యంతో చూశాడు. ఆంగ్లో ఇండియన్ అని నీకెలా తెలుసు అడిగాడు. నువ్వు డాక్టర్ జ్ఞానాంబని కలుసుకున్నావు. డాక్టర్ చెప్పలేదు, నర్సు చెప్పింది. ఆ రాత్రి నువ్వు వర్ధన్ని మౌంట్ రోడ్లో ఆంగ్లో ఇండియన్ స్త్రీతో చూశానని నాతో చెప్పావు. వర్ధన్ ఏదో స్కాలర్షిప్ మీద అమెరికా వెళ్ళి 2 నెలలైంది. నీ మనసు ఎంత నీచంగా ఆలోచిస్తున్నదో తెలిసింది. నేనేం చేసినా, ఎలా ప్రవర్తించినా నీకు అది తప్పుగా తోస్తుంది. ఏవేవో ఊహించుకుని బాధపడుతున్నావు. నా ప్రేమ నీకు సుఖము సంతోషం ఇవ్వకపోగా నీ బతుకు దుర్భరం చేస్తుంది. ఈ మధ్య నువ్వు అద్దంలో సరిగ్గా నిన్ను చూసుకోలేదు. నీ మొహంలో సంతోషం లేదు, చిక్కిపోయావు. నీ పెదములు జారిపోయాయి. బావా, ఇక లాభం లేదు. నేను నిన్ను వదిలి వెళ్ళిపోతేనే నువ్వు సుఖంగా ఉండగలవు. నీకు నమ్మకం ఉన్న ఆమెని ఎవరినైనా పెళ్లి చేసుకో. సుఖంగా ఉండు. నువ్వు సుఖంగా సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది. నిర్మల, అదేమిటి? నేను చేసిన తప్పులు క్షమించు అన్నాడు. అతని నోరు అరచేత్తో మూసేసి, నీకింకా అర్థం కాలేదు బావా. నీ మీద కోపం లేదు. నీ మీద ఇష్టం వల్లే నువ్వు హాయిగా ఉండాలని నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు లేకపోతే నేను హాయిగా ఎలా ఉంటాను? నేనుంటే నువ్వు సుఖంగా ఉండలేవు. నిర్మల, ఇవాళతో నా అనుమానం, అసూయ, వక్రంగా ఆలోచించడం అన్నీ పోయాయి. ఇక నిన్ను ఎన్నటికీ అనుమానించను. ఇలా చాలాసార్లు చెప్పావు, లాభం లేదు. నాలిక చివరి నుంచి అంటే ప్రయోజనం లేదు. గుండె లోతుల్లోంచి అనాలి. మనసులో బాగా ఇంకాలి. నా ప్రేమలో విశ్వాసం ఉండాలి. నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరని నీకు నమ్మకం కుదరాలి. ఇవన్నీ ఒక్క క్షణంలో ఎలా వస్తాయి? నిర్మల, నిజం చెప్తున్నాను. నా కంటి పొర తీసేసినట్లయింది ఈవేళ. నువ్వు పిరికిదానివి కావని, నీది మోసం చేసే తత్వం కాదని తెలుసుకున్నాను. ఇంకో మగాడి మీద ఇష్టం వస్తే ధైర్యంగా నాతో చెప్పి నన్ను వదిలి వెళ్తావని, అది నీ నైజమని అర్థమైంది. చూడు నేనెలా మారిపోతానో, నీ ప్రేమలో నేనెట్లా వికసిస్తానో చూడు అంటూ ఆమె 2 చేతులు పట్టుకున్నాడు. నాకంతకన్నా ఏం కావాలి బావా అంటూ అతని ఒళ్ళో వాలిపోయింది నిర్మల. సుబ్బారావు మొహంలో కొత్త వెలుగు వచ్చింది. కళ్ళ కింద నలుపు పోయింది. ఒంటికి కాస్త కండ పట్టింది. మనిషి సంతోషంగా చురుగ్గా ఉంటున్నాడు. నిర్మలలో కూడా మార్పు వచ్చింది. కళ్ళల్లో ఇదివరకటి బాధ లేదు. జీవితం తీయని కల్లాగా సాగిపోతుంది. 3 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు మధ్యాహ్నం టెలిఫోన్ మోగింది. రిసీవర్ తీసుకుని హలో అన్నది నిర్మల.